కారణాలు చెప్తే 100 కారణాలు చెప్తావే, 100 కారణాలు. నీ జీవితం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరానికి ఎందుకు రాలేదు? కారణం, ఏదో కారణం, ఏదో కారణం. రాత్రి ఏమైపోయిందమ్మా? కారణం, ఏదో కారణం. వ్యసనము నీకు అలవాటు అయిపోయింది. నువ్వు మాట తప్పడం నీకు వ్యసనంగా మారింది. కాబట్టి ఎన్నోసార్లు దేవుడికి మాట ఇచ్చి దేవుడి సన్నిధిలో ఎదుగుతానని చెప్పని, దేవుడి దగ్గరికి వస్తానని చెప్పని ఎన్నిసార్లు మాట తప్పి ఉంటావు. నీ వ్యసనము నిన్ను ఓడిపోచేస్తుంది, నిన్ను ఓడగొడుతుంది. ఈ రోజున నీ వ్యసనాల చేతులలో నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి, నీ అలవాట్ల చేతులలో నువ్వు ఓడిపోతున్నావు కాబట్టి ఆశీర్వాదము నీ జీవితంలో ప్రవేశించట్లేదు. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం ప్రవేశించింది అంటే అతడు తనకున్న వ్యసనాలన్నిటినీ కూడా జయించాడు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. ఏ వ్యక్తి అయితే వ్యసనాలను జయిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుడికి దూరం చేసి అలవాట్లను జయిస్తాడో ఆ వ్యక్తి జీవితంలోనికి ఆశీర్వాదం వచ్చింది. కానీ నువ్వు నీ అలవాట్లు చేసుకుంటా, మందిరం తప్పుతా, మందిరానికి సరిగ్గా రాకుండా, ప్రార్థనలు సరిగ్గా చేయకుండా ఆశీర్వాదం ఎట్లా వచ్చింది అనుకుంటున్నావు? ఎట్లా వచ్చింది ఆశీర్వాదం? దేవుడు నిన్ను మందిరానికి నడిపించడానికి, దేవుడు నిన్ను మందిరానికి నడిపించడానికి ఈ మాట కాపరిగా నేను పలకూడదండి. నా బాధ నాకు తెలుస్తాడు, నా బాధ నాకు తెలుసు. ముళ్ళు చూస్తాడు, చెప్పి చూస్తాడు. అరే నా బిడ్డ దూరం అయిపోతున్నాడు. ముళ్ళు పెట్టేంతవరకు కూడా మారట్లేదండి ఈరోజు సమాజం. ముళ్ళు పెట్టేంతవరకు మారట్లేదు. నేను దేవుని బిడ్డారా తట్టుకోలేమండి, ఆ బాధ తట్టుకోలేము. మానసిక బాధ, శరీర బాధ భయంకరంగా పెరిగిపోతాం. ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళక ముందే మనం తిరిగి దేవుడి వైపు తిరుగుట చాలా అంటే చాలా నీకు నాకు మంచిది. ప్రేమైన దేవుడు పెట్టారు, నీకు నాకు చాలా మంచిది. ఆ విషయం వద్దు. ఆ ముళ్ళు నీ జీవితంలో ప్రవేశించేంత వరకు కూడా దేవుడి మాటని పెడచెవిని పెట్టమాట, దేవుడి మాటని పెడచెవిని పెట్టమాట. తట్టుకోలేం. అబ్రాహాము వ్యసనాలను జయించాడు. వ్యసనాలు